హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. ఇప్పుడు ఈ వీడియోలో కొత్త చాప్టర్ మనం స్టార్ట్ చేద్దాం. చాప్టర్ పేరు ఏంటంటే ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీ అంటే బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ డీల్స్ విత్ రిలేషన్షిప్ బిట్వీన్ సైడ్ లెంగ్త్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ట్రిగ్నోమెట్రీ మొత్తం ట్రయాంగిల్ యొక్క సైడ్ లెంగ్త్ అండ్ యాంగిల్, అంటే సైడ్స్ 3 సైడ్స్ ఉంటాయి కదా, 3 సైడ్స్ ఎంత లెంత్ అండ్ 3 వర్టిసెస్ లో మనకి యాంగిల్స్ ఉంటాయి కదా, 3 యాంగిల్స్. సో వీటి గురించే మొత్తం ట్రిగ్నోమెట్రీ చాప్టర్ మొత్తం ఉంటుంది. సో ముందు మనం ట్రిగ్నోమెట్రీ పదానికి అర్థం తెలుసుకుందాం. ముందు ట్రై అంటే 3, గోనో అంటే యాంగిల్, మెట్రీ అంటే మెజర్మెంట్. సో ట్రిగ్నోమెట్రీ పదానికి అర్థం ఏంటంటే 3 యాంగిల్ మెజర్మెంట్. సో డెఫినేషన్ కూడా సేమ్ అదే కదా మనకి. ట్రిగ్నోమెట్రీ మొత్తం ట్రయాంగిల్ యొక్క లెంత్ యాంగిల్స్ మీద మొత్తం రిలేషన్ మొత్తం ఉంటుంది. సో ట్రిగ్నోమెట్రీ అనేది ఒక గ్రీక్ వర్డ్, అంటే గ్రీస్ లో ముందుగా నేను ఈ పదాన్ని కనుక్కున్నాను. అంటే ట్రిగ్నోమెట్రీ అనేది ఫస్ట్ అక్కడే స్టార్ట్ అయింది అనమాట. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే బిల్డింగ్స్, మౌంటైన్స్ యొక్క హైట్ కనుక్కోవడానికి. నెక్స్ట్ ఓషనోగ్రఫీ. ఓషనోగ్రఫీ అంటే మనకి సముద్రం గురించి. సో అలల యొక్క హైట్ కనుక్కోవడానికి ఓషనోగ్రఫీ వాడతాం. అలల యొక్క హైట్ కనుక్కోవడానికి మనం ట్రిగ్నోమెట్రీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ నావిగేషన్. నావిగేషన్ అంటే మ్యాప్స్. నెక్స్ట్ ఫ్లైట్ ఇంజనీరింగ్, అంటే మనకి ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్ ఉంటాయి కదా, సో దాంట్లో మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆస్ట్రానమీ. స్టార్స్, ప్లానెట్స్ వాటిలో అంటే ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయని తెలుసుకోవడానికి ట్రిగ్నోమెట్రీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫిజిక్స్. కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ అంటే ఏమన్నా మాన్యుమెంట్స్ కానీ, బిల్డింగ్స్ కానీ వాటిలో మనకి ట్రిగ్నోమెట్రీ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ ఫంక్షన్స్ చూద్దాం. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ ఫంక్షన్స్. ముందు మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. సో ట్రయాంగిల్ ని లెంత్, యాంగిల్స్ అని రాసుకుందాం ముందు. సో ట్రయాంగిల్ యొక్క 3 వర్టిసెస్ అంటే 3 కోణాలు ఏబిసి. సో వర్టిసెస్ ఏ దగ్గర మనం యాంగిల్ తీసుకుంటాం. సో మన యాంగిల్ ఎక్కడ తీసుకున్నాం, ఏ దగ్గర తీసుకున్నాం. సో యాంగిల్ ని మనం థీటా అనుకున్నాం. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి. ఆపోజిట్ సైడ్ అంటే మన యాంగిల్ ఉంది కదా, యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ని మనం ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ యాంగిల్ కి పక్కన ఉన్నది అంటే ఏసీ, ఎడ్జసెంట్ సైడ్. అన్నిటికన్నా పెద్ద సైడ్ ఏది అవుతుంది, హైపోటెన్యూస్. సో మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం ఏబిసి. యాంగిల్ అనేది మన ఏ దగ్గర థీటా అనుకున్నాం. మనం ఇక్కడ చూస్తున్నారు సి దగ్గర రైట్ యాంగిల్ ఉంది, నేను బ్లూ కలర్ తో పెట్టాను. సో అది రైట్ యాంగిల్ కి మనం అలా డినోట్ చేస్తాం. యాంగిల్ థీటా అనేది ఏ దగ్గర తీసుకున్నాం కాబట్టి ఏ కి ఆపోజిట్ సైడ్ ఏంటవుతుంది మనకి, బీసీ. సో బీసీ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ ఏసీ అనేది ఎడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ అనేది ఏబి. చాలా మంది చిన్న సిల్లీ మిస్టేక్ చేస్తుంటారు, ఎక్కడ ఆపోజిట్ సైడ్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో యాంగిల్ ఎక్కడ ఉంది, సో యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నది ఆపోజిట్ సైడ్, తర్వాత మిగతాది ఎడ్జసెంట్ అండ్ హైపోటెన్యూస్. సో ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ రాసుకుందాం. సైన్ థీటా అనేది ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ అనేది బీసీ అండ్ హైపోటెన్యూస్ అనేది ఏబి. సో సైన్ థీటా ఇస్ ఈక్వల్స్ టు బీసీ బై ఏబి అవుతుంది. కాస్ థీటా ఇస్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఏంటి, ఏసీ, హైపోటెన్యూస్ సైడ్ ఏబి. సో కాస్ థీటా ఇస్ ఈక్వల్స్ టు ఏసీ బై ఏబి అవుతుంది. నెక్స్ట్ టాన్ థీటా. టాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. సైన్ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో అది వేసుకోండి.
సైన్ థీటా ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కాస్ అనేది డినామినేటర్ లో ఉంది. సో మనకి న్యూమరేటర్ వచ్చేటప్పుడు క్రాస్ మల్టిప్లై ఉంది కాబట్టి సో మనం రివర్స్ లో వేసుకున్నాం హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ అని. సో హైపోటెన్యూస్ మనకి ఇక్కడ క్రాస్ అయిపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి ఫైనల్ గా ఏం మిగిలింది ఇక్కడ మనకి ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ ఏమవుతుంది బీసీ అండ్ ఎడ్జసెంట్ అవుతుంది ఏసీ. సో బీసీ బై ఏసీ. సో మనకి tan theta is equals to BC by AC. నెక్స్ట్ cosecant theta. cosecant theta ఏమవుతుంది రివర్స్ ఆఫ్ sin theta అంటే 1 by sin theta. సో 1 by sin theta అంటే ఏమవుతుంది మనకి రెసిప్రోకల్ ఆఫ్ sin theta కదా. sin theta అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. రెసిప్రోకల్ అయ్యేటప్పుడు మనకి హైపోటెన్యూస్ బై ఆపోజిట్. సో హైపోటెన్యూస్ ఏంటి మనకి ఏబి, ఆపోజిట్ అనేది బీసీ. నెక్స్ట్ సీకెంట్ థీటా. సీకెంట్ థీటా అనేది రెసిప్రోకల్ ఆఫ్ కాస్ థీటా అంటే కాస్ థీటా కి రివర్స్ చేస్తే మనకి సీకెంట్ థీటా వస్తుంది. సో హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ అని రాస్తాం. సో ఫైనల్ గా మనకి ఏం మిగిలింది కాట్ థీటా మిగిలింది. కాట్ థీటా అంటే 1 by tan థీటా. సో రివర్స్ ఆఫ్ tan థీటా ఏమవుతుంది రెసిప్రోకల్ ఎడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్. ఎడ్జసెంట్ బై ఆపోజిట్ ఏమవుతుంది ఏసీ బై బీసీ. సో మనకి అన్ని 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ ఫంక్షన్స్ మనకి వచ్చేసాయి. సైన్ థీటా అంటే మనకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. tan థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా కాబట్టి మనకి ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అవుతుంది. నెక్స్ట్ కొసికెంట్ థీటా అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. సీకెంట్ థీటా హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. కాట్ థీటా అంటే ఎడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్. మనం సైన్ ని ఎస్ఐఎన్, కాస్ ని సిఓఎస్ అని, నెక్స్ట్ సీకెంట్ ని ఎస్సి సిఎన్ ఇలా రాస్తున్నాం కదా. దాని ఫుల్ ఫామ్స్ రాస్తాను మీకు చూడండి. ఇవన్నీ మనం షార్ట్ కట్స్ లో రాసాం. ఫుల్ ఫామ్స్ అంటే ఏంటి రాసి చూపిస్తా. సో ఫుల్ ఫామ్స్ ఏంటి మనకి సైన్ థీటా, కొసైన్ థీటా, టాంజెంట్ థీటా, కొసీకెంట్ థీటా, సీకెంట్ థీటా, కోటాంజెంట్ థీటా. సో మళ్ళీ మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నుంచి మళ్ళీ. ట్రిగ్నోమెట్రీ అంటే మనకి బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ డీల్స్ విత్ రిలేషన్షిప్ బిట్వీన్ సైడ్ లెన్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్. సో ట్రిగ్నోమెట్రీ మొత్తం మనకి ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ అండ్ సైడ్ మీదే మనకి మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో మనం దీని తర్వాత రేషియోస్ చూస్తున్నాం. సో రేషియోస్ ఏంటి మనకి ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అంటే సైన్ థీటా, కొసైన్ థీటా, టాంజెంట్ థీటా, సీకెంట్ థీటా, కొసీకెంట్ థీటా, కోటాంజెంట్ థీటా. సో మనకి సైన్ థీటా అంటే ఏంటి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ సైడ్. కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. టాంజెంట్ థీటా అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో మనకి ఇవి మనకి ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ తెలియాలంటే ముందు మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో యాంగిల్ అనేది మనం ఏ దగ్గర తీసుకున్నాం. సో యాంగిల్ ఏ కి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏంటి మనకి బీసీ. సో బీసీని మనం ఆపోజిట్ సైడ్ అనుకున్నాం. నెక్స్ట్ ఏసీని ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఏబి అనేది హైపోటెన్యూస్ సైడ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ట్రిగ్నోమెట్రీ బేసిస్ మనం కనుక్కున్నాం. సైన్, కాస్, టాన్, నెక్స్ట్ సీకెంట్, కొసీకెంట్, కాట్. సో నెక్స్ట్ మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలుసుకుందాం.
సో మనం ఇక్కడ ఏం రాసామంటే వాల్యూ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ అన్ యాంగిల్ డు నాట్ వేరీ విత్ ద లెన్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇఫ్ యాంగిల్ రిమైన్ సేమ్. అంటే మనకి యాంగిల్ మారినంత వరకు లెంత్ ఎంత మారినా సరే, అంటే సైడ్ ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ ఉంటాయి కదా, సైడ్ లెంత్ మనకి పెరిగినా తగ్గినా సరే యాంగిల్ మనం మార్చినంత వరకు కూడా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటి, మనకి ఇక్కడ సైన్ గానీ కాస్ గానీ టాన్ గానీ కొసికెంట్ గానీ సీకెంట్ గానీ కాట్ గానీ ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కదా, 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కూడా మనకి ట్రయాంగిల్ లో యాంగిల్ మార్చినంత వరకు సైడ్ యొక్క లెన్స్ అంటే సైడ్ యొక్క మెజర్మెంట్ ఎంత మనం పెంచినా తగ్గించినా సరే మనకి ఆ రేషియోస్ అనేవి కూడా ఈక్వల్ గా వస్తాయి అనమాట. సో మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, ఏపీక్యూ అనే ట్రయాంగిల్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఏపీ అనేది హైపోటెన్యూస్ కదా, సో ఈ హైపోటెన్యూస్ ని కొంచెం పెంచుకుందాం మనం. ఏపీని కొంచెం పెంచాం. ఇప్పుడు నెక్స్ట్ ఏక్యూని కూడా కొంచెం లెంత్ ని పెంచుదాం. ఏక్యూ లెంత్ కూడా పెంచాం. నెక్స్ట్ పీక్యూ కూడా పెంచుతాం మనం. సో మనం పీక్యూని కూడా పెంచాం మనం. సో పెంచినప్పుడు మనం ఆ కొత్త మెజర్మెంట్స్ మనం వేసుకుందాం సైడ్స్. సో మనకి కొత్త సైడ్స్ ఏంటి వచ్చాయి, మనకి ఏబి ఏసి బిసి వచ్చాయి. అంటే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం ఏపీక్యూ. సో ఆ సైడ్స్ ని మనం ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. అంటే పి ఏమో బి వరకు ఎక్స్టెన్షన్ చేసాం, క్యూ అనేది సి వరకు ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. యాంగిల్ మాత్రం మనం ఇక్కడ మార్చలేదు చూడండి. ఏ యాంగిల్ అనేది టీటా తీసుకున్నాం కదా, సో ఆ టీటా అనే యాంగిల్ మాత్రం మనం మార్చలేదు. సో ఇప్పుడు మనకి చూడడానికి ఎలా కనిపిస్తుంది అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ లా కనిపిస్తున్నాయి. సో సిమిలారిటీ రూల్ ప్రకారంగా మనం ఏం రాయొచ్చు, మనం సో సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రకారంగా మనకి ఏమవుతుందంటే సైడ్ ఏక్యూ బై ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏపీ బై ఏబి ఈజ్ ఈక్వల్స్ టు పీక్యూ బై బీసీ. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ రాస్తున్నాను. సో మనం మొత్తం 3 రాసుకున్నాం కదా, మూడిట్లో సెకండ్ వన్ థర్డ్ వన్ తీసుకున్నాం. ఏపీ బై ఏబి ఈజ్ ఈక్వల్స్ టు పీక్యూ బై బీసీ. సో అదే ఇక్కడ రాసుకున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేసుకుందాం. అంటే ఏపీ ప్లేస్ లో బీసీ వేద్దాం, బీసీ ప్లేస్ లో ఏపీ వేద్దాం ఇప్పుడు మనం. సో మనకి ఏమైంది ఇక్కడ ఫైనల్ గా బీసీ బై ఏబి ఈజ్ ఈక్వల్స్ టు పీక్యూ బై ఏపీ. సో బీసీ బై ఏబి అనేది పెద్ద ట్రయాంగిల్ లో బీసీ బై ఏబి అనేది మనకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అవుతుంది. చూడండి బాగా, అక్కడ బీసీ అనేది ఆపోజిట్ సైడ్, ఏబి అనేది హైపోటెన్యూస్ సైడ్. సో చిన్న దాంట్లో ఏమవుతుంది, మనకి పీక్యూ బై ఏక్యూ అవుతుంది. సో పీక్యూ బై ఏపీ, పీక్యూ బై ఏపీ. సో మనకి సో ఈ రెండు ట్రయాంగిల్స్ బట్టి మనకి ఏమవుతుంది, అక్కడ సైన్ థీటా వస్తుంది. అంటే చిన్న ట్రయాంగిల్ లో మనకి పీక్యూ బై ఏపీ ఏమైంది, మనకి సైన్ థీటా అయింది. పెద్ద ట్రయాంగిల్ బట్టి మనకి బీసీ బై ఏపీ అనేది సైన్ థీటా అయింది. సో మనకి లెన్స్ మారుతున్నాయి. ఇక్కడ లెన్స్ మారినా సరే మనకి ఏమైంది, రేషియో మాత్రం ఒకటే, అంటే ఆ సైనే చిన్న దాంట్లో కూడా సైనే, పెద్ద దాంట్లో కూడా సైనే. సో మనకి సైన్ థీటా వాల్యూ అనేది మారట్లేదు, ఎందుకంటే మనం యాంగిల్ అనేది మార్చట్లేదు. ఇక్కడ థీటా అనేది ఏ దగ్గర తీసుకున్నాం కదా యాంగిల్. సో యాంగిల్ మార్చినంత వరకు మనం లెన్స్ ఎంత పెంచుకుని ఎంత తగ్గించినా సరే మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి మనకి ఈక్వల్ గా వస్తాయి. సో ఇలాగే నెక్స్ట్ కాస్ థీటా టాన్ థీటా కూడా రాసుకుందాం మనం. సో మనకి సైన్ థీటా కాస్ థీటా టాన్ థీటా అంటే ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కదా,
మనకి మారవు. ఎందుకు మారవు అంటే మన యాంగిల్ మార్చం కాబట్టి. సో యాంగిల్ మీకు ఏదో చెప్పాను ఇక్కడ, యాంగిల్ మార్చినంత వరకు మన లెన్స్ పెరిగినా తగ్గించినా సరే మనకి ఈ ట్రిగ్నోమెట్రీస్ అనేవి మనకి మారవు అని చెప్పేసి ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. Value of trigonometric ratios of an angle do not vary with the lengths of sides of triangle if angle remains same. సో అదే రాశాను ఇక్కడ మనకి యాంగిల్ మార్చినంత వరకు మనకి లెన్స్ మనం పెంచినా తగ్గించినా సరే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి మనకి ఎప్పటికి కూడా మనకు మారవు. నెక్స్ట్ మనం పైథాగరస్ థియరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో పైథాగరస్ థియరం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ట్రయాంగిల్ వేసుకుందాం. సో ఒక ట్రయాంగిల్ వేసుకుందాం, దీనికి 3 వర్టిసెస్ కూడా రాసుకుందాం. మనం 3 వర్టిసెస్ రాసుకున్నాం. నెక్స్ట్ మనకి రైట్ యాంగిల్ అక్కడ ఉంది, సి దగ్గర ఉంది. సో రైట్ యాంగిల్ కూడా సి దగ్గర వేసుకుందాం. నెక్స్ట్ మనం యాంగిల్ అనేది ఏ దగ్గర మనం తీసుకుందాం. సో యాంగిల్ ని మనం థీటా కింద ఏ దగ్గర తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, మనకి బీసీ అవుతుంది, యాంగిల్ కి ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ ఎక్కడ అవుతుంది, మనకి ఏసీ అవుతుంది. హైపోటెన్యూస్ సైడ్ అనేది ఏబి అవుతుంది మనకి. సో ఇప్పుడు మనం పైథాగరస్ థియరం అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్. సో పైథాగరస్ థియరం అని చెప్తుంది మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. అంటే ఇప్పుడు ట్రయాంగిల్ ఉంది కదా, ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ సైడ్ అనేది పెద్దదిగా ఉంటుంది, అంటే లాంగెస్ట్ సైడ్ అనమాట. సో ఆ సైడ్ కి మనం స్క్వేర్ చేసాం అనుకోండి, ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అంటే ఆపోజిట్ సైడ్ యొక్క స్క్వేర్ చేసి మళ్ళీ ఎడ్జసెంట్ సైడ్ ని కూడా స్క్వేర్ చేస్తే రెండింటికి ప్లస్ చేసిగా ఎంత వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేది హైపోటెన్యూస్ సైడ్ ఉంది కదా, ఆ లెంత్ కి స్క్వేర్ చేస్తే దానికి ఈక్వల్ అనమాట. సో అదే మనం ఇక్కడ రాద్దాం. ఎప్పుడైనా సరే పైథాగరస్ థియరం అనగానే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఈసీ స్క్వేర్ అలాగే ఇప్పుడు కూడా మీరు మగప్ చేయకూడదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్. ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ఏబిసిడీలు అనేవి క్వశ్చన్ లో మనకి మార్చచ్చు. ఇప్పుడు ఏ ఇటువైపు కూర్చొని యాంగిల్ దగ్గర ఏ పైన కూడా అవ్వచ్చు. సో ఏబిసి అనే ప్లేసెస్ మార్చచ్చు. సో మార్చినా సరే మనకి ప్రాబ్లం అనేది ఉండదు. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. పైథాగరస్ థియరం అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. ఇక్కడతో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ క్లాస్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లుంటే నాకు కమెంట్ చేయండి, మీ డౌట్ని క్లియర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా ఇలాంటి క్లాసెస్ ఎప్పుడు పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు క్లాసెస్ ఈజీగా ఫాలో అవ్వగలరు. సో నా క్లాసెస్ మీకు నచ్చాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అలా చేయడం ద్వారా నాకు వ్యూస్ పెరిగితే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఇలాంటి క్లాసెస్ ఇంకా నేను తీసుకొస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.